కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలు అక్రమాలపై ప్రజల్లో చర్చ జరగకుండా చంద్రబాబు రోజుకో డైవర్షన్ ప్లాన్ తెరపైకి తెస్తున్నారు. కాకపోతే ఆ డైవర్షన్ ప్లాను బాబు పాలిట భస్మాసుర హస్తంలా మారుతున్నాయి. శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు అంటూ నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. చివరకు ఎంక్వైరీ చేసిన సిబిఐనే చెంపదెబ్బ కొట్టింది. ముంబై నటి జత్వానిని తీసుకొచ్చి డ్రామాలాడించారు. చివరకు బాబు వేసిన సిఐడినే లాగిపెట్టి ఒకటిచ్చింది. సెకీ ఒప్పందం, అదాని అంటూ నానా రకాలుగా విషం చిమ్మారు. చివరకు ఆ విషయంలోనూ రివర్స్లో చెంప చెల్లుమంది. ఇవి మాత్రమే కాదు, అప్పుల విషయంలో కానీ, భవనాలకు రంగుల విషయంలో కానీ, ఆఖరికి మీ భూమి మీది కాదంటూ చేసిన విష ప్రచారంలో కానీ అన్నింటిలోనూ కర్మ బౌన్స్ బ్యాక్ అయింది. ఆరోపణలు చేసిన వాళ్ళందరికీ గోబలు పగిలిపోయేలా సమాధానం వచ్చింది. ఇప్పుడు డిఎస్సి స్కామ్ పై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్పోర్ట్స్ కోటాలో బహిరంగంగా సీట్లు అమ్ముకున్న విషయం ఆధారాలతో సహా బయటపడింది. జంజీ తిరగబడింది. లోకేష్ రాజీనామా చేయాల్సిందేనంటూ యువత గొంతెత్తుతోంది. ఇప్పుడు ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు సరికొత్త ఇష్యూని తెరపైకి తెచ్చారు. అందులో భాగంగానే జగన్ హయాంలో భర్తీ చేసిన గ్రూప్ 1 పోస్టుల్లో అవినీతి అంటూ డ్రామాలు మొదలుపెట్టారు. సిట్ నివేదిక పేరుతో యువత ఆశలపై విషం చిమ్మేందుకు సిద్ధమయ్యారు. డిజిటల్ మూల్యాంకనం తప్పు కాదని కోర్టు కూడా చెప్పింది. డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులను ఓఎంఆర్ షీట్లలో నమోదు చేసిన విషయాన్ని ఇటు సిట్ కూడా స్పష్టంగా పేర్కొంది. ఆన్సర్ షీట్లు ట్యాంపరింగ్ కాలేదని సిఎఫ్ఎస్ఎల్ నివేదికలు కూడా స్పష్టం చేశాయి. నాడు గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఎంపికైన వారు, ఉద్యోగాలు పొందిన వారు అత్యంత ప్రతిభావంతులే. వారిలో ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం లాంటి ఉన్నత విద్యా సంస్థల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. అయినా సరే లోకేష్ పదవిని, లోకేష్ని కాపాడడం కోసం 163 మంది గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలతో ఆటలాడేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, నువ్వు నా డిఎస్సి స్కామ్ను బయట పెడితే నేను నీ గ్రూప్ 1 నియామకాలపై బురజల్లుతా అన్నట్టుగా ఉంది. ఏం చేసినా, ఎన్ని డైవర్షన్ స్కీమ్స్ తెరపైకి తెచ్చినా వెనకడుగు వేసేది లేదంటోంది వైఎస్ఆర్సీపీ. లోకేష్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదని కుండ బద్దలు కొడుతోంది. ఇక్కడ 2 అంశాల గురించి మాట్లాడుకోవాలి. మొదటిది డిఎస్సిలో అక్రమాలు, అవినీతి. స్పోర్ట్స్ కోటాలో ఒక్కో సీటు 15 లక్షలకు బహిరంగంగా వేలం పాట పెట్టి మరి అమ్ముకున్నటువంటి విధానం. ఇది అవినీతికి సంబంధించి. ఇక ఇదే విద్యాశాఖ మంత్రి అసమర్థతకు సంబంధించి ఇటు అవినీతి, అటు అసమర్థత, ఈ రెండిటికి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ విద్యాశాఖ మంత్రి గారి అసమర్థత ఈరోజు కొన్ని దృశ్యాల రూపంలో మీకు చూపిస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. చూస్తున్నారా? ఎంతమంది బాలికలు ఉన్నారో చూసారా? ఆర్డర్లో నీళ్ల కోసం తాగడానికి కూడా గుక్కెడు నీళ్లు లేక క్యూలో నిలబడ్డారు సార్ పిల్లలందరూ. ఇది మన దౌర్భాగ్యం. ఎక్కడ ఇది? మార్కాపురం జిల్లా పుల్లల చెరువు కస్తూరిబా బాలికల పాఠశాల. ఈ విద్యార్థినులు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. రేపు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. 79 సంవత్సరాలైంది. 80వ స్వాతంత్ర దినోత్సవం రేపు జరుపుకుంటామట మనం. స్వతంత్ర భారతావనిలో మనకు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం సీఎంగా ఉన్న ఈ తరుణంలో ఇంతటి దౌర్భాగ్యం మనం చూడాల్సి వస్తుంది. ఇది సార్ మన దౌర్భాగ్యం. ఏనాడైనా సరే ఒక స్కూల్ డెవలప్మెంట్ కోసం కష్టపడ్డారా? ఏనాడైనా నాడు నేడు అనే పథకం గురించి ఆలోచించారా? ఏనాడైనా అమ్మఒడి అనేటటువంటి పథకం గురించి ఆలోచించారా? లేనే లేదు. రాజకీయాలు చేయడం, వెన్నుపోట్లు పొడవడం, వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడిగా పార్టీని నడుపుకుంటూ వెళ్ళిపోవడం. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు ఈ బాలికల గురించి ఎప్పుడైనా ఆలోచించారని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. రేపు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామే, మరి స్వతంత్ర భారతావనిలో ఈ పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులతో నడిచేటటువంటి కేజీబీవీల్లో ఈ పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అనేటటువంటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అమలు చేస్తుంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి బాలికలకు ఉచితంగా విద్య, వసతి, భోజనం ఏర్పాటు చేయాలి. మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రపంచాన్ని తలదన్నే రాజధాని నిర్మిస్తానని అవినీతికి పాల్పడుతుంటే పిల్లలు చూడు అవస్థలు పడుతున్నారు. ఇది
మనం స్వాతంత్రం జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఇటువంటి దృశ్యాలు చూడాల్సి రావడం దౌర్భాగ్యం సార్. ఎవరిది అసమర్థత? ఏనాడైనా సరే నాడు నేడు అన్న కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని డెవలప్ చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందా? కనీసం తాను పుట్టి పెరిగినటువంటి ఆ నారావారి పల్లెలో ప్రభుత్వ పాఠశాలలో కనీసం టాయిలెట్లు కట్టించారా? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించాల్సిందే. ఆ పాఠశాలలకు వెళ్ళి ఇదిగో మేము సాధించినటువంటి అభివృద్ధి అని చూపించుకుంటారు. అమ్మఒడి అంటే కాదు, తల్లికి వందనం ఇస్తారంటారు. ప్రతి పిల్లాడికి ఇస్తామన్నారు. తల్లికి వందనమేమో పిల్లాడికి పంగనామం పెట్టేశారు. 80 లక్షల మందికి పైగా పిల్లలుంటే కేవలం 60 లక్షల మందికి ఇచ్చి, అంటే 20 లక్షల మందికి కోత కోసి, వాళ్ళలో కూడా ఎవరికి 15,000 ఇవ్వకుండా 7,000, 8,000, 9,000, ఇంకొంతమందికి మరీ రౌండ్ ఫిగర్ ఉంటే బాగుండదని 7,116, 8,116, 9,116 చదివించినటువంటి గొప్ప ప్రభుత్వంలో మన బాలికలు పడుతున్నటువంటి అవస్థలు. ఇప్పుడు 2 అంశాలపైన మనం చర్చించబోతున్నాం. మొదటిది, విద్యాశాఖ మంత్రి అవినీతికి పాల్పడ్డారా? విద్యాశాఖ మంత్రి అసమర్థత, దానికి ఈ దృశ్యాలే నిదర్శనమా? ఈ 2 అంశాలపైన మనం మాట్లాడబోతున్నాం.